మనం నివసించే ఈ భూమి కింద ఇంకో ప్రపంచం ఉందా? అక్కడ మనుషులు ఉంటారా? మనుషులు ఉంటే అంత లోపల గాలి లేకుండా ఊపిరి ఎలా ఆడుతుంది? వర్షాకాలంలో వాళ్ళ గుహలు మొత్తం నీటితో నిండిపోతే ఎలా? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడగలరు. మనకు కనిపించే ప్రపంచం భూమి మీద మాత్రమే ఉంది అని అనుకుంటాం. కానీ భూమి కింద వందల ఏళ్లుగా దాగి ఉన్న నగరాలు ఉన్నాయని తెలుసా? అవి సాధారణ గుహలు కాదు, ఇళ్లతో, వీధులతో, ప్రార్థనా మందిరాలతో, ఒక పూర్తి నాగరికతతో ఉన్న నగరాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం భూమి కింద ఉన్న ఈ రహస్య నగరాల అసలు కథ. టర్కీలోని భూగర్భ నగరం. 1963లో టర్కీలో ఒక వ్యక్తి తన ఇంటి గోడను కూల్చాడు. ఆ గోడ వెనుక ఏమి ఉందో తెలుసా? ఒక రహస్య ద్వారం. ఆ ద్వారం దాటి వెళ్తే 10 అంతస్తుల లోతులో ఉన్న ఒక భారీ నగరం. ఈ నగరం 60 మీటర్ల లోతులో ఉంది. అందులో వేల మంది నివసించగలిగే గదులు, గోదాములు, పశువుల కొట్లు, పాఠశాలలు, గడులు, వెంటిలేషన్ షాఫ్ట్స్. ఒకేసారి 20,000 మంది అక్కడ నివసించగలిగారు. ఇది ఎందుకు నిర్మించారు? చరిత్రకారుల ప్రకారం శత్రువుల దాడుల నుంచి రక్షణ కోసం. కానీ ప్రశ్న ఏమిటంటే, ఆ కాలంలో ఇంత ఆధునికత నిర్మాణం ఎలా సాధ్యమైంది? అక్కడ నివసించే ప్రజలకు గాలి తలిగేటట్టు, ఊపిరాడేటట్టు, బయటి గాలి లోపలికి వచ్చేటట్టు అక్కడ ద్వారాలను తెరిచే ఉంచేవారు. వర్షాకాలంలో నీటితో నిండినప్పుడు ప్రజలంతా ఆ గుహల నుండి బయటికి వచ్చేవారు. బయటికి వచ్చి అక్కడ వేరే చోట నివాసం ఉండేవారు. భారతదేశంలో రహస్య మార్గాలు. మన భారతదేశంలో కూడా భూగర్భ రహస్యాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహలు గుప్తకాలం నాటి శిల్పకళ అద్భుతం. ఇక్కడ కొంతమంది చెబుతున్నట్లు గుహలలో రహస్య మార్గాలు ఇంకా పూర్తిగా కనుగొననే లేదు. చరిత్రకారుల ప్రకారం ఇవి ధ్యానం, రక్షణ కోసం ఉపయోగించేవారు. కానీ కొన్ని ప్రాంతాలు ఇంకా మూసివేసే ఉన్నాయి. అందులో ఏముంది? ఇది ఇప్పటికీ ఒక మిస్టరీ. దక్షిణ అమెరికా రహస్యాలు. ఎడ్వార్లో ఉన్న టయేస్ గుహలు. కొంతమంది పరిశోధకులు చెప్తున్నట్టు అక్కడ భూగర్భ నగరం లాంటి నిర్మాణాలు ఉన్నాయి. 1976లో పెద్ద ఎక్స్పెడిషన్ జరిగింది. అందులో కొందరు ఇలా అన్నారు: గుహలలో లోపలికి వెళితే మానవ నిర్మితమైనట్లు గోడలు ఉన్నాయి. అవి నిజంగా పురాతన నాగరికతవా లేదా సహజ సిద్ధమైన నిర్మాణమా? ఇప్పటికీ పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఈజిప్ట్ పిరమిడ్ల కింద రహస్య మార్గాలు ఉన్నాయని చాలామంది నమ్ముతారు. గ్రేట్ పిరమిడ్ లోపల ఇప్పటికే అనేక గదులు కనుగొన్నారు. కొన్ని స్కానింగ్ టెక్నాలజీ ప్రకారం ఇంకా కనుగొనని ఖాళీ గదులు ఉండవచ్చని అనుకుంటున్నారు. అవి ఏమిటంటే రహస్య గ్రంథాలయం, నిధులు, లేదా పూర్తిగా వేరే నాగరికత ఆనవాళ్ళు. ఇది కూడా ఒక పెద్ద మిస్టరీ. కుట్ర సిద్ధాంతాలు. కొంతమంది ఇలా అంటారు: భూమి కింద మొత్తం ఒక వేరే ప్రపంచం ఉందని, ఏలియన్స్ నివసిస్తున్నారని, ప్రాచీన నాగరికతలు ఇంకా అక్కడే ఉన్నాయని, ప్రభుత్వాలు నిజాన్ని దాచి పెడుతున్నాయని. ఇవి నిర్ధారించబడని సిద్ధాంతాలు మాత్రమే. మనకు కనిపించే ప్రపంచం మాత్రమే నిజమా, లేక భూమి కింద ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయా? డేరింగ్క్యూ లాంటి నగరాలు నిజంగా ఉన్నాయంటే ఇంకా ఎన్ని నగరాలు మనకు తెలియకుండా ఉండొచ్చు? భూమి కింద ఒక మౌన ప్రపంచం ఉంది. మనిషి చరిత్ర కంటే కూడా పురాతనమైనది కావచ్చు. ప్రపంచంలోని రహస్య భూగర్భ నగరాలకు 10 ఉదాహరణలు ఉన్నాయి. చరిత్ర పూర్వకాలం నుండి 19వ శతాబ్దం ప్రారంభం వరకు పురాతన లేదా ఆధునిక నాగరికతలు అన్నీ ఒక సమయంలో లేదా మరొక సమయంలో రక్షణాత్మక చర్యలను కోరాయి. దాడి చేయడం మరియు రక్షణ కోరడం ఎల్లప్పుడూ మానవ సమాజాల యొక్క 2 ప్రధాన లక్షణాలు. ఇది ప్రారంభం నుండి వాస్తుశిల్పాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది. రహస్య సొరంగాలు మరియు మార్గాలకు రక్షణాత్మక నగరాల గోడల నిర్మాణం పురాతన మరియు మధ్యయుగ నిర్మాణాన్ని నిర్వచించింది. అయితే భూగర్భ నగరాలు ఇటీవలి కాలం వరకు నిర్ణయించబడని అంశం.
అనేక రహస్యాలను వెలికితీస్తూ ఈ సమాజంలో కొన్ని చాలా కాలం క్రితం అదృశ్యమయ్యాయి, ఇంకొన్ని రెండవ ప్రపంచ యుద్ధంలో అదృశ్యమయ్యాయి. 10 భూగర్భ నగరాలలో ఒకటోది డెరియంకుమ్ కప్సోడియా. టర్కీ భూగర్భ నగరాలు. టర్కీలోని కప్పాడియాలోని చంద్రుని లాంటి ప్రాంతం కనీసం 36 భూగర్భ నగరాలను కలిగి ఉంది. కానీ డెరియంకుమ్ వాటిలో అత్యంత లోతైనది మరియు అత్యంత ఆకట్టుకునేది. సొరంగాలు మరియు మార్గాల యొక్క విస్తారమైన నెట్వర్క్ 8వ శతాబ్దానికి చెందినది మరియు యుద్ధ సమయాల్లో రక్షించడానికి ఒక ఆశ్రయంగా భావించబడుతుంది. దీని కారణంగా ఒకప్పుడు రహస్యంగా ఉన్న భూగర్భ నగరం స్వయం సమృద్ధిగా ఉన్న మహానగరంగా మారింది. ఇక్కడ వెంటిలేషన్ షాఫ్ట్లు, బావులు, వంటశాలలు, పాఠశాల గదులు, ఐస్ ప్రెస్లు, బాత్మోస్, బైనరీ మరియు 18 అంతస్తులలో దాదాపు 20,000 మంది నివసించే స్థలం ఉన్నాయి. డెరింకు యొక్క విలక్షణమైన లక్షణం కృషి ఫామ్ చర్చి. అయితే ఈ భారీ నగరం 1963 వరకు ప్రపంచం నుండి అస్పష్టంగానే ఉంది. ఫ్రాన్స్కు ఉత్తరాన ఉన్న నౌర్స్ భూగర్భ నగరం కనీసం 300 మానవ నిర్మిత గదులతో కూడిన మరొక సంక్లిష్టమైన చిక్కైనది. ప్రారంభంలో క్యారీగా ఉపయోగించబడింది. రక్షణ మరియు ఆశ్రయం యొక్క స్పష్టమైన కారణాల వల్ల ఇది తర్వాత కింద ఉన్న రహస్య గ్రామంగా రూపాంతరం చెందింది. 3వ శతాబ్దం ఏడి నాటిది. ఇది ప్రార్థనా మందిరాలు, బావులు మరియు లాయంతో పాటు దాదాపు 3,000 మందికి తగిన స్థలాన్ని కలిగి ఉన్నది. సాల్ట్ మైన్ పోలాండ్లో ఉంది. క్రాకో సమీపంలో ఉన్న ఈ సాల్ట్ గనిని 1900లలో రాతి ఉప్పును కనుగొనడానికి నిర్మించారు. ఈ గనిని మైనర్లు సంవత్సరాలుగా 185 మైళ్ళు ఆకట్టుకునేలా గ్యారీలను మరియు 9 అంతస్తుల్లో దాదాపు 3,000 గదులను విస్తరించారు. దాదాపు 700 సంవత్సరాలు నిరంతరంగా ఉపయోగించిన తర్వాత ఈ గని 2007లో రాతి ఉప్పు ఉత్పత్తిని నిలిపివేసింది మరియు ఇప్పుడు ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణగా పనిచేస్తుంది. దీనిని అండర్ గ్రౌండ్ సాల్ట్ కేథడ్రల్ అని కూడా పిలుస్తారు. పెట్రా జోర్డాన్ యొక్క నైరుతి ప్రాంతంలో ఎర్ర ఇసుకరాయి పర్వతాల మధ్య దాగి ఉన్న భూగర్భ నగరం పెట్రా ఒక పురాతన నిర్మాణం. ఇది 1800 వరకు నమ్మశక్యం కాని విధంగా కనుమరుగైంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో నబాటేయాన్ తెగ ద్వారా స్థిరపడింది. ఇది దాదాపు 30,000 మందికి నివాసంగా ఉండేది. డిక్సియా చెంగ్ బీజింగ్ చైనా భూగర్భ నగరాలు. రాజధాని నగరం బీజింగ్ కింద 85 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీనిని 1960లో అణు యుద్ధం నుండి ప్రజలను రక్షించడానికి ఒక రహస్య స్థావరంగా నిర్మించారు. దీనిని ఎప్పుడు ఉపయోగించినప్పటికీ ఇది దాదాపు 4 నెలల పాటు 10 లక్షల మందికి వసతి కల్పిస్తుందని చెబుతారు. ఎడిన్బర్గ్ వాల్స్. ఎడిన్బర్గ్, స్కాట్లాండ్. 18వ శతాబ్దం చివరిలో స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో సౌత్ బ్రిడ్జ్ యొక్క 19 తోరణాలతో నిర్మించబడిన ఎడిన్బర్గ్ వాల్స్ అనేవి క్రిందికి విస్తరించడం వలన ఏర్పడిన గదుల శ్రేణి. ఈ మానవ నిర్మిత భూగర్భ వాట్లలో మొదట్లో చెప్పులు కుట్టేవారు, టవెర్నలు, స్కెల్టన్లు మరియు వ్యాపారులతో వికసించాయి. బర్లింగ్టన్, ఇంగ్లాండ్. ప్రచన్న యూద అణుదాడికి ప్రతిస్పందనగా నిర్మించారు. ఇవే కాకుండా బర్లింగ్టన్, ఇంగ్లాండ్, బెర్లిన్ బంకర్లు, బెర్లిన్ జర్మనీ, ఒరిటో ఇటలీ, ఫిల్సెన్ చారిత్రక భూగర్భ చెక్ రిపబ్లిక్ భూగర్భ నగరాలు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇలాంటి వీడియోస్, మిస్టరీస్ మీరు వినాలి, చూడాలి అంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఈ వీడియోను లైక్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.